100% నేను అదే పనిలో ఉన్నాను. అండ్ డెఫినెట్గా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది బాలకృష్ణ గారి సినిమానేనా? అవ్వచ్చు, బాలకృష్ణ గారితో అవ్వచ్చు, అసలు ఏదన్నా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ వచ్చే దాని నుంచి మటుకు మీరు అడిగిన దాన్ని ఏమంటారు, అప్డేషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, స్టోరీ సెలెక్షన్ అవ్వచ్చు, మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. నేను అది గద్దలకొండ గణేష్కి ఆ డెసిషన్ తీసుకున్నాను. నేను మరి గద్దలకొండ గణేష్ తీసుకుంటే నా సినిమాలు చాలా భిన్నంగా ఉంటుంది. అవును. తర్వాత పాండమిక్ రావడం, చిన్న రిధమ్ మిస్ అవ్వడం, తర్వాత చిన్న కమిట్మెంట్స్, దాంతో ఇంకా నేను పూర్తిగా అనుకున్న సినిమా తీయలేదు. బట్ డెఫినెట్గా మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. యా, ఇప్పటివరకు కరెక్ట్గా చెప్పాలంటే, మాస్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉండాలి. కరెక్ట్. యా, గేర్ మార్చాలి. యా, ఇప్పటివరకు ఒక గేర్లో వెళ్తాను, ఇంకో గేర్ మార్చాలి. టోటలీ అండర్స్టాండ్. బాలకృష్ణ గారి సినిమా ఫైనల్ అయిపోయినట్టే కదా సార్? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, రేపు ముహూర్తం చేసి ఒక షెడ్యూల్ చేసిన తర్వాత కన్ఫామ్ అనే పరిస్థితులు ఏదైనా ఖచ్చితంగా బాలయ్యబాబు గారితో సినిమా ఉంటుంది. దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ దిస్ టైమ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే. ఫైనల్గా ఉస్తాద్, మీ కల్ట్ ఫ్యాన్స్కి మీరిచ్చే భరోసా ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది. ఇది అసలు సిసలైన సినిమా పండగ. ఒక్క ఫ్యాన్సే కాదు, మొత్తం ఆబాల గోపాలం ఫ్యామిలీతో అందరు కలిసి ఉగాది పండుగ